ఒక ఇంటర్ బాటిల్ ఉంటుంది కదా, ఒక మందు బాటిల్ ఉంటుంది కదా, ఈ పొలాలకి కొడతారు కదా, అది నోట్లో కొంచెం పోసి ఆ బాటిల్ పక్కన పెట్టారంట. తర్వాత రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారంటే అది అసలు నరకమ్మ. తన కొడుకు అలా పడి ఉండడం చూసి ఏ తల్లిదండ్రులు ఓర్చుకుంటారు? తర్వాత రోజు పోస్ట్ మార్టం చేస్తే ఈ అబ్బాయి అసలు అది తాగి చనిపోలేదు, ఇలా అవడం వల్ల చనిపోయారు అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారంట. ఇంకా తర్వాత ఆ కేసు కొన్ని రోజులు కోర్టులో నడిచింది. మన గురించి తెలిసిందే కదా, మన ఇండియాలో ఏం జరుగుతుందో తెలిసిందే కదా. అలాగ కొన్ని రోజులు కోర్టులో నడిచింది, ఇంకా తర్వాత క్లోజ్ అయిపోయింది. కర్మ అనేది వదలదు అంటారు కదా, కర్మ ఎవరిని వదలదు అంటారు కదా. ఈ 5 మందికి జరిగింది ఏంటో తెలుసా? కామన్ పాయింట్, 5గురికి పెళ్ళైన తర్వాత వాళ్ళకు పుట్టిన బిడ్డ చనిపోయాడంట. ఈ 5గురికి ఫస్ట్ బిడ్డ చనిపోయాడంట. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా రేపటి రోజున మీరు ఇలా చేయొచ్చు. మీ సిస్టర్ విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ మీరు కూడా ఇలా చెయ్యవచ్చు. కర్మ అనేది ఎవరిని వదలదు. ప్లీజ్ దయచేసి క్యాస్ట్ విషయంలో మాత్రం అసలు పట్టించుకోకండి. అసలు ఇలా చేయడం చాలా అంటే చాలా తప్పు చెప్తున్నా.